టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతూ ఉంది. ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యి ప్రారంభోత్సవం చేసే దిశగా చర్యలైతే ప్రభుత్వం చేపట్టింది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి దాదాపు 150 కోట్ల నిధులు కేటాయించి మరమ్మతు పనులను వేగం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే తిరుపతిలో దాదాపు 4 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు అయితే చేపట్టింది. మున్సిపల్ అధికారులు దగ్గరుండి నిర్మాణ పనులన్నీ వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జరుగుతున్న అన్నా క్యాంటీన్ల ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది ఏంటి అనే దాని మీద ఇక్కడ టీడీపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన అన్నా క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అన్ని పనులను వేగవంతం చేస్తూ ఈ నెల 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించింది. ఆ మేరకు నిర్మాణ పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. దానికి సంబంధించి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ అన్నా క్యాంటీన్ల ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది, ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది, ఎలా? ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక తొలి నిర్ణయం అన్నా క్యాంటీన్లపై నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా ముఖ్యంగా తిరుపతిలో ఆయన చేతుల మీదుగా, ఇక్కడ ఎంఆర్పల్లి సెంటర్లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అన్నా క్యాంటీన్ని. అదేవిధంగా ఇక్కడ మొత్తం చేరి 4 అన్నా క్యాంటీన్లు అవి అన్నీ కూడా రేపు ఈ నెల 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి కూడా అన్నా క్యాంటీన్లు రన్ కాబోతూ ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేదల యొక్క నోటి వద్ద కూడుని లాగేసుకున్నాడో, నోటి వద్ద అన్నం తినే కడుపుని ఏ విధంగా పొట్టగొట్టాడో మనం చూసాం. అదేవిధంగా ఆ రోజు పరిపాలన కూడా అదే విధంగా ఉన్నది, కొనసాగింది 5 ఏళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో ఏ విధంగా అయితే పేద వర్గాలు అందరూ కూడా కడుపు నిండా భోంచేయాలి, 5 రూపాయలకి 3 పూట్ల కూడా 5 రూపాయలతో భోజనము సంతృప్తికరంగా భోంచేయాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాదిగా కూడా వేలాది మంది ప్రజలు కూడా, లక్షలాది ప్రజలు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఉపయోగించిన వాళ్ళ ఆకలి తీర్చిన ఘనత ఈ అన్నా క్యాంటీన్ది. ఈరోజు ముఖ్యమంత్రికి వచ్చిన తొలి రోజు సంతకంతో ఈ అన్నా క్యాంటీన్ని భారీ ఎత్తున కూడా ఈరోజు ఆగస్టు 15 నుంచి కూడా అన్నా క్యాంటీన్లు రన్ అవుతాయి. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఏ హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చే దిశగా ఈరోజు చంద్రన్న నేతృత్వంలో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏదైతే అన్నా క్యాంటీన్లు గతంలో బాడీలకు ఇచ్చేసినారు, ఇదంతా వైసీపీ శ్రేణులకి, అలాంటిది ఈ పొద్దు అన్నీ కూడా ఖాళీ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లే ప్రజలకు అందుబాటులో, పేద వర్గాలను ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లుగా ఈ నెల 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి కూడా రాబోతూ ఉన్నాయి. అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా కడుపు నింపేక, గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు మీ అందరికీ తెలుసు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఈ ఉమ్మడి రాష్ట్రంలో అందరినీ ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మళ్ళీ ఈరోజు ఏర్పడిన ఏదైతే అన్నా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఇంకా కూడా అనేక అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్తవి కూడా ప్రారంభించేదని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆకలి దప్పులతో ప్రతి పేదవాడు కూడా ఆకలి మంటలతో అలమటి మండల స్థాయిలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తూ ఉందని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం అండి? ఖచ్చితంగా కూడా ఎక్కడైతే పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం కానీ, టిఫిన్ కానీ 3 పూట్ల పెట్టించే కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదనంగా కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇదంతా కూడా భారీ ఎత్తున కూడా రేపు 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించబోతా ఉన్నాం అన్నా క్యాంటీన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల ప్రారంభ ప్రక్రియ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తూ ఉంది. అలాగే మండల స్థాయిలో కూడా ఈ క్యాంటీన్లను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తొలగించి ఇదే ప్రాంతంలో వ్యాపార కేంద్రంగా ప్రారంభించి ప్రైవేటు కాంట్రాక్టర్ ఏజెన్సీలకు వ్యాపారానికి అప్పగించింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినన్నింటినీ రద్దు చేసి తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రతిష్ఠించి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ దిశగా అన్ని పనులను కూడా పూర్తి చేశారు. ఈ నెల 15వ తేదీన ప్రజలకు ప్రారంభిస్తూ ప్రజలకు అందుబాటులోకి చేస్తూ ఉన్నారు. అలాగే మండల స్థాయిలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.